హాయ్. హలో. నమస్తే అందరికి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 333. రండి దేవా గారు అందరిని పిలుచుకొద్దామని చెప్పి కుంకుమ భరణి తీసుకొని ఆ చలిలోనే ఎవరిని పిలవాలి అని చెప్పి ముందుగా రిషి వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఒక ఇంట్లోకి వెళ్ళి డోర్ నాక్ చేశారు భూమి. ఏం చేస్తుందని దేవా చూస్తూ ఉన్నాడు. ఎవరైనా మగవాళ్ళు వస్తే ఏం చెప్పాలని అనుకుంటున్న సమయంలో చక్కగా ఖాదీ కాటన్ శారీలో ఒక మధ్య వయస్సు ఆవిడ బయటకి వచ్చి ఎవరు అన్నట్టుగా భూమిని, దేవాని చూస్తూ ఉంటే, నమస్తే అండి. మేము మీ పక్కింట్లో ఉంటారు కదా! జెస్సీ వదిన, రిషి అన్నయ్య వాళ్ళ బంధువులం. జెస్సీ వదిన ప్రెగ్నెంట్ కదా! ఇప్పుడు వదినకి ఇంకో 2 రోజుల్లో డెలివరీ ఉంది. మేము ఎప్పటినుండో వద్దాం అనుకున్నాం కానీ మాకు కుదరలేదు. ఇవాళే వచ్చాము. జస్ట్ వదినకి ఇప్పుడు చిన్నగా శ్రీమంతం చేయాలి అనుకుంటున్నామండి. మీరు అలాగే ఇంట్లో వాళ్ళు తప్పకుండా రండి అని ఆవిడకి బొట్టు పెట్టడంతో, అవునా తల్లి! అలాగే తల్లి! తప్పకుండా వస్తాం అని అంది ఆవిడ. ఆవిడ తెలుగువారే అవ్వడం, ఇలాంటి శుభకార్యాలలో పాల్గొనడం అంటే ఆవిడకి చాలా ఇష్టం అవ్వడంతో 10 నిమిషాల సమయం ఇవ్వండమ్మా! అంకుల్ అంటే లేరు కానీ నేను, నా కూతురు ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాం అని ఆవిడ సంబరంగా చెప్పడంతో, థాంక్యూ ఆంటీ అని అదే సంబరంతో దేవా, భూమి మరో ఇంటికి వెళ్తే, ఇంతకుముందు ఆవిడ జెస్సీ కోసం చీర, స్వీట్స్ ఇంకా గాజులు ఇంకా తనకి పెట్టాల్సినవన్నీ తెప్పించే పనిలో పడింది. వాళ్ళ పాపను కూడా రెడీ అవ్వమని చెప్పి ఆవిడ కూడా రెడీ అవ్వడానికి వెళ్ళిపోయారు. అలా ఆ లైన్‌లో ఉన్న 15 ఇళ్ళను కవర్ చేసేసింది భూమి. భూమి అలా చెప్తూ ఉంటే దేవ ఆమెను అలాగే అబ్బురంగా చూస్తూ ఉంటాడు. ఆ 15 ఇల్లులు అందరూ తెలుగు వాళ్ళైతే ఆఖరి ఇల్లు మాత్రం అక్కడి వాళ్ళే. దాంతో ఆవిడ వచ్చి ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ఉంటే, నమస్తే అండి అని మళ్ళీ రిషి, జెస్సీ గురించి పరిచయం చేసుకొని, జెస్సీ శ్రీమంతం గురించి కూడా చెప్పడంతో ఆవిడకి కూడా ఇలా తెలుగు వాళ్ళతో వాళ్ళ శుభకార్యాలలో పాల్గొని ఎన్నో సంవత్సరాల నుండి అలవాటు అవ్వడంతో, తప్పకుండా వస్తానమ్మా అని ఆవిడ కూడా తెలుగులో చెప్పడంతో, థాంక్యూ అండి అని ఇంకా లైన్ అంతా అయిపోవడంతో, అయిపోయింది దేవగారు పదండి. అలాగే వీళ్ళందరి కోసం భోజనాలు, స్వీట్స్ కూడా రెడీ చేయమని చెప్పాలి. ఇందరు వస్తారని మనం అనుకోలేదు కదా! అని భూమి దేవాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఆల్రెడీ రిషి వాళ్ళందరూ వస్తారని ఎక్స్‌పెక్ట్ చేసి వాళ్ళందరి కోసం స్వీట్స్, హాట్స్, కూల్ డ్రింక్స్, జ్యూస్ అలాగే వంటలు కూడా వండమని చెప్పాడు. పని వాళ్ళందరూ కిచెన్‌లో అలాగే కిచెన్‌కి అటాచ్‌గా బయట కూడా కాస్త ప్లేస్ ఉండడంతో అక్కడ కూడా వంటలు చేయడం స్టార్ట్ చేశారు. మీరు కంగారు పడకండమ్మా. గంట, 2 గంటలలో అన్ని వంటలు, అలాగే మీరు చెప్పినవన్నీ అయిపోతాయి అని వాళ్ళు చెప్పడంతో, ఇక భూమి అత్తగారి దగ్గరికి వచ్చి, అందరూ వస్తామని చెప్పారత్తయ్య. అందరూ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో అని సంతోషంగా చెప్తూ ఉంటే, భూమి, దేవా మీరు కూడా రెడీ అవ్వండి. వెళ్ళండి మీ అక్క, బావ రెడీ అయ్యారురా వెళ్ళండి అని చెప్పగానే, అలాగే అమ్మా అని దేవా ఒక రూమ్‌లోకి వెళ్తే, భూమి తన బ్యాగ్ తీసుకొని ఇంకో రూమ్‌లోకి వెళ్ళింది. రిషి వంటలు వండమని చెప్పి మెల్లిగా జెస్సీ ఉన్న రూమ్‌లోకి వెళ్ళి, ఆమె చేతి వేళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉండడం చూసి, రిషి ఆమె ముందే కూర్చొని ఆ నెయిల్ పాలిష్ బాటిల్ అతడు తీసుకొని ఆమెకి నెయిల్ పాలిష్ వేస్తూ, హ్యాపీయా బేబీ ఇప్పుడు అని అడిగాడు భార్య మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న సంతోషాన్ని చూస్తూ. చాలా హ్యాపీగా ఉన్నాను బేబీ. అసలు అమ్మ, తమ్ముడు వస్తారని గానీ, ఇలా శ్రీమంతం చేసుకుంటానని కలలో కూడా అనుకోలేదు నేను. ప్రతి ఆడపిల్లకి ఉన్నట్టే నాకు కూడా శ్రీమంతం ఘనంగా చేసుకోవాలి అని కోరిక ఉండేది. కానీ మనకి బంధువులు లేరు కదా అని ఆ కోరికను నా మనసులోనే చంపేసుకున్నాను. కానీ నా కోరిక ఆ దేవుడు విన్నట్టున్నాడు. అందుకే నా కోరిక ఇలా తీర్చేశాడు అని సంతోషంలో కళ్ళల్లో నీళ్ళతో చెప్తూ ఉంటే, ఆమె కన్నీళ్లు తుడిచి జెస్సీ నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు రిషి. ఇక అంతా రెడీ అయిపోయాక అరుణ గారు పిలిచినప్పుడు వెళ్దామని జెస్సీని లోపలే కూర్చోబెట్టి, రిషి బయటకి వచ్చేసి దేవాతో కలిసి ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటే,
భూమి పిలిచిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా రెడీ అయ్యి వస్తూ ఉన్నారు. అలా రిషి వాళ్ళ ఇల్లు మొత్తం గెస్టులతో నిండిపోతుంటే, భూమికి ఇలా ఏదో ఫంక్షన్ ఉందని దేవా చెప్పకపోవడంతో, తను తీసుకొచ్చుకున్న డ్రెస్సులలోనే కాస్త గ్రాండ్‌గా ఉన్న డ్రెస్ వేసుకొని బయటకొస్తుంది. "మీ వదినని తీసుకొచ్చి కూర్చోపెట్టు భూమి" అని చెప్పారు అరుణ గారు అందరూ రావడంతో. "అలాగే అత్తయ్య" అని భూమి వెళ్ళి అందంగా కుందనపు బొమ్మలాగా రెడీ అయిన జెస్సీని తీసుకొచ్చి చైర్‌లో కూర్చోబెట్టింది. వాళ్ళందరిని చూసి ఆ ఫంక్షన్ జరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది భూమికి, అలాగే జెస్సీకి. మొదటగా రిషినే జెస్సీని ఆశీర్వదించమని చెప్పడంతో జెస్సీ నుదుటిన బొట్టు పెట్టి, ఆమె చెంపలకి గంధం రాసి, ఆమె చేతులకి గంధం తొడిగి, ఆమెకు స్వీట్ తినిపించడంతో అతడి ఆశీర్వాదం తీసుకుందామని అతడి కాళ్ళని తాకడానికి జెస్సీ కిందికి వంగింది. కానీ ఆమెను ఆ పని చేయనివ్వకుండా రిషి జెస్సీని హత్తుకొని, "నువ్వు బేబీ హెల్తీగా, హ్యాపీగా ఉండాలని" కోరుకొని అతడు పక్కకి వచ్చాడు. ఇక వచ్చిన గెస్టులందరూ ముత్తైదువులు ఒక్కొక్కరుగా వచ్చి జెస్సీని ఆశీర్వదిస్తూ, వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఇస్తూ, స్వీట్స్ తినిపిస్తూ ఉంటే చాలా సంబరంగా అనిపిస్తుంది. ఆమె మొహం నిండా కుంకుమ, చెంపలకి గంధము, చేతుల నిండా గాజులు, తల నిండా పువ్వులతో ఏదో కొత్త కాంతితో జెస్సీ మెరిసిపోతూ ఉంటే రిషికి కూడా జెస్సీ కొత్తగా కనిపిస్తుంది. ఆమె ఎప్పుడూ అలా రెడీ అవ్వకపోవడంతో అందరికీ కూడా జెస్సీ చాలా అందంగా కనిపిస్తుంది. అలా ఫంక్షన్ అంతా కంప్లీట్ అవ్వగానే ముందు అమ్మాయికి దిష్టి తీయండి, మా దిష్టే తగిలేలా ఉంది అని వచ్చిన ప్రతి ఒక్కరు చూస్తూ చెప్తుంటారు. ఇక రిషి తెలిసిన వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్, తాంబూలాలు, అలాగే భోజనం, స్వీట్స్ అన్నీ అరేంజ్ చేయడంతో రాత్రి వరకు అందరూ అక్కడే ఉండి భోజనాలు చేసి మళ్ళీ మరొకసారి రిషిని, జెస్సీని ఆశీర్వదించి వెళ్ళిపోయేసరికి అర్ధరాత్రి ఎప్పుడో అవుతుంది. అంత సంబరంలో జెస్సీకి అంతసేపు కూర్చున్నా కూడా అస్సలు అలసట అనిపించదు. నీరసం అనిపించదు. అందరూ తినడం అయిపోవడంతో దేవానే వాళ్ళ అక్కకి తినిపిస్తూ ఉంటాడు. అందరూ భోజనం చేసే అప్పుడు ఇక అందరూ కలిసి భోజనం చేసి భూమి వెళ్ళి జెస్సీకి ఆ శారీ, నగలు తీయడంలో హెల్ప్ చేసి మళ్ళీ ఆమె ఫ్రెష్ అయ్యి వచ్చాక వేడి వేడి పాలు తీసుకొచ్చి, "ఏదైనా ఇబ్బంది ఉంటే పిలవండి వదిన, జాగ్రత్త" అని తను వేసుకోవాల్సిన టాబ్లెట్స్ కూడా ఇచ్చి వెళ్ళడంతో తమ్ముడికి తగ్గ భార్య దొరికింది అని భూమి వచ్చిన కాసేపట్లోనే అర్థం చేసుకుంది జెస్సీ. అలా ఆ రోజు అందరూ పనుల వల్ల అలసిపోవడంతో ఉదయం చాలా లేట్‌గా లేచారు. అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో ఉదయమే చూడాలి అని లేవాలి అనుకుంది భూమి. కానీ అసలెవరికీ మెలకువ రాదు. జెస్సీకి మాత్రమే సంతోషం ఎక్కువై సరిగ్గా నిద్ర పట్టక ఉదయాన్నే లేచి వేడి వేడి కాఫీ తాగుతూ రూమ్‌లోనే వాకింగ్ చేస్తూ ఉంటే రిషి లేచి "ఏమైంది బేబీ? ఏదైనా ఇబ్బందిగా ఉందా?" అని అడిగాడు. "లేదు బేబీ, కొంచెం అన్‌ఈజీగా అనిపిస్తుంది. అందుకే లేచి వాకింగ్ చేస్తున్నాను అంతే" అని కాఫీ కంప్లీట్ చేసి "కాఫీ తీసుకురానా నీకు?" అని అడిగింది జెస్సీ బెడ్ దగ్గరికి నడిచి. "వద్దురా, ఫ్రెష్ అయ్యాక తాగుతాను" అని రిషి లేచి ఆమె బంప్‌కి ముద్దు ఇచ్చి "నువ్వు ఓకే కదా?" అని అడిగాడు. "చాలా బావున్నాను. ఆకలి కూడా చాలా వేస్తుంది. మెయిడ్ టిఫిన్ రెడీ చేస్తున్నారు. అందుకే ఆగాను. అది అవ్వగానే వేడి వేడిగా తింటాను" అని జెస్సీ నవ్వుతూ చెప్పడంతో, "ఈవినింగ్ లగేజ్ ప్యాక్ చేయమని చెప్పు అత్తయ్యని. నీకు కావాల్సినవి, అలాగే బేబీకి కావాల్సినవి ఏమైనా లేకపోతే చెప్పు. తీసుకొస్తాను నేను. ఒకసారి ఆఫీస్‌కి వెళ్ళొస్తాను నేను. త్వరగానే వస్తాను. మళ్ళీ 2, 3 డేస్ వరకి వెళ్ళడం ఉండదు కదా" అని రిషి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో, ఇక జెస్సీ రిషికి కూడా కాఫీ ప్రిపేర్ చేయమని చెప్దామని బయటికి వచ్చేసరికి అప్పుడే అరుణ గారు, దేవ, భూమి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తూ ఉంటారు. ఇంకా ఉంది.